ముందుగా మనం తీసుకున్నామంటే ఈ ఏదైతే ట్రావెల్ సంబంధించి ఉందో ఇందులో ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చారు? ఫస్ట్ ప్రధానంగా ఈ పాయింట్ మీద చాలామంది డౌట్స్ ఉన్నాయి. అంటే మనకి బైక్ రెంట్ తీసుకోవాలన్నా కానీ కార్ రెంట్ తీసుకోవాలన్నా కానీ చెప్పి పెద్ద ఎత్తున మోసం జరుగుతుందని అంటున్నారు. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ అన్న మనం వెళ్ళి మనకి ఎవడైతే మంచోడు అనుకుంటామో వాడి దగ్గరికి వెళ్ళాలి. చాలామంది చాలా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తీసుకోండి. బండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోన్ తీసుకున్నాం, ఇప్పుడు ఈ స్క్రాచ్ ఉంది, కొత్త ఫోన్ నేను స్క్రాచ్ తీసుకోను కదా, అప్పుడు ఈ స్క్రాచ్ ఎక్కడ ఉంది అని చెప్పి వాడికి చెప్పి మొత్తం ఈ ఫోన్ మొత్తం వీడియో తీసుకుని మంచిగా వెళ్ళి వాడుకుని మళ్ళీ అప్పుడు ఎప్పుడే వాడికి ఇక్కడ స్క్రాచ్ ఉందని చూపించిన ఒక 900 మేము ఇచ్చినప్పుడు ఉంది అని చెప్పి అది మనం ఇంకొకటి హెల్మెట్ ఉంటుంది. హెల్మెట్ నువ్వు తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే గోవాలో ట్రాఫిక్ వాళ్ళు కంపల్సరీ అవును మన టూరిస్ట్ వెహికల్ అయితే చాలు మినిమం ఆపుతారు. ఎందుకంటే మనం తాగేసి నడుపుతాము అని చెప్పి ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తాకూడదు, హెల్మెట్ ఉండాలి. నీకు అన్నీ హెల్మెట్ బండి తీసుకున్నావు అంటే నీకు లైసెన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటే ఎలాంటి ఇది జరగదు. లేదు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, మంచిగా వెహికల్ పెట్టుకో. 8 కిలోమీటర్స్కి ఇదే 80 కిలోమీటర్స్కి ఇంత ఒక 1500 2000 అని ఉంటుంది. డ్రైవర్ వస్తారు, శుభ్రంగా తిప్పేస్తారు. ఇది కూడా వద్దు అంటే నార్త్ గోవా ట్రిప్, సౌత్ గోవా ట్రిప్ అని ఉంటుంది. 400 రూపీస్. వాడే బస్సు ఎక్కించుకుంటాడు, వాడే నార్త్ గోవాలో ఉన్నవన్నీ తిప్పుతాడు, సౌత్ గోవా తిప్పుతాడు. ఇది అయినా ఓకే, ఏదైనా నీ ప్లాన్ బట్టే ఉంటుంది. నాకు ఇది ఈ హైట్స్లో కావాలి అంటే నీ కొంచెం ఎక్కడో 1-2 జరిగిన తప్పుల్ని మొత్తం ఎంటైర్ టూరిజం మీద పడుతుందని చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. అంటే పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎలా ఉంటాయో కూడా చెప్పారు. కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. సో ఈ రెండు ఉంటే సేఫ్గా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లేకుంటే ఫైన్లు కూడా చాలా దారుణంగా ఉంటాయండి. డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000, డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000. మందు అక్కడ నీకు దొరికేది 500 బాటిల్ దొరుకుతా. లైసెన్స్ లేకపోతే ముందు ఇది ఇవ్వడుగా, వెహికల్ ఇవ్వడు. అది ఇంకా వాళ్ళు ఫస్ట్ అన్ని తీసుకునేస్తారు వెహికల్. వీడు 500 ఇస్తున్నారు. లైసెన్స్ లేకుండా బండి తోలితే ఏంటి పరిస్థితి అక్కడ? ఫైనే. ఎందుకు చాలా సీరియస్ గా ఉంటుంది ఈ విషయంలో గవర్నమెంట్. మరి అది కూడా లేకపోతే గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఆల్కహాల్ తక్కువ దొరుకుద్ది, ఎవడు పడితే వాడు తాగేస్తాడు. కూడా చాలా చిన్నవి ఉంటాయి. మరి అక్కడ ఏమన్నా యాక్సిడెంట్లు అయ్యాయనుకో ఇదవుద్ది. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేయాలి. వాళ్ళు లేని ప్లేస్ లో కూర్చొని తాగాలి. మనం తాగకుండా బండి తాగి బండి డ్రైవ్ చేయకూడదు. మనం ఎథిక్స్ వాళ్ళు అయితే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే పరిణామాలు.